చిన్నప్పటి నుంచి ఇతను అంటే నాకు బాగా ఇష్టం, అందుకే చూసి. అంటే అపార్ట్ ఫ్రమ్ మూవీస్ పాలిటిక్స్లో ఏమేమి చూసారు? పాలిటిక్స్లో అంటే ఇతను మంచి చేద్దామనే కదా పాలిటిక్స్లోకి వచ్చింది. అంటే అంటే తన ఆస్తులన్నీ అమ్ముకొని మరీ వచ్చాడు కదా, దాని పరంగా ఏదో మంచి చేస్తాడని ఈసారి అనుకుంటున్నాను. వస్తారా ఈసారి ఎలక్షన్? ఈసారి ఖచ్చితంగా టీడీపీ వస్తుంది. వీళ్ళు ఎందుకు చూస్ చేయలేరు? వీళ్ళిద్దరు ఒకటే కదా, ఇప్పుడు జనసేన వచ్చినా టీడీపీ వచ్చినట్టే కదా. అంటే పవన్ కళ్యాణ్లో అన్ని పాజిటివ్సే ఉన్నాయా, నెగిటివ్స్ లేవా? నెగిటివ్స్ ఏం లేవు కదా, అన్ని మంచి చేద్దామనే కదా రాజకీయంలోకి వచ్చింది సార్. ఫస్ట్ ఎవరిని చూస్ చేసుకుంటారు? ఎందుకు? అంటే యాజ్ ఎ గుడ్ పొలిటీషియన్. పొలిటీషియన్ ఈసారి ఎమ్మెల్యేగా వస్తారా, సీఎంగా వస్తారా? అంటే సీఎంగా రాడు, 2029లో వస్తాడు. ప్రజెంట్ అయితే ఎమ్మెల్యే గెలుస్తాడు. వీళ్ళు ఇద్దరిని ఎందుకు చూస్ చేయలేదు? కరప్షన్ అంటే వీళ్ళిద్దరు ఒకటే కదా, కూటమి కదా. ఒకటే అంటారు. అంటే యాక్చువల్గా ఇతను ప్రజలకు ఏదో సేవ చేయాలని ఉన్న డబ్బులన్నీ వదిలేసుకుని వస్తున్నాడు కదా, అందుకు మంచి చేయాలని వస్తున్నాడు. అంటే అన్ని పాజిటివే ఉండవు కదా, కొన్ని నెగిటివ్స్ ఏమున్నాయి తెలియదు. బండి సంజయ్ యాక్చువల్గా వీళ్ళు కరప్టెడ్ పార్టీస్. నేషనల్ వైడ్గా మన కోసం ఏమైనా చేస్తున్నదంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, పాలన బాగాలేదు. 100 రోజుల్లో చేస్తున్న హామీలు ఏమీ ఫుల్ఫిల్ చేయలేదు. కరెంటు కోతలు అన్నీ ఇంకా రైతు బంధు రుణమాఫీ ఏం చేయలేదు కదా, అందుకే చూస్ చేసుకున్నాం. ఇంకా కేటీఆర్ పాలన బాగుంది, గుడ్ ఐటీ మినిస్టర్. బట్ వాళ్ళు చేసిన ఫ్యామిలీ అండ్ కుటుంబ పాలన వల్ల లాస్ అయిపోయాడు అని. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, ఇంకా ఇంప్రూవ్మెంట్ జరగాలి? ఏం లేదు, జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది సార్. సో వాట్స్ యువర్ థాట్ ಆನ್ ಇಂಡಿಯನ್ ಎಜುಕೇಷನ್ ಸಿಸ್ಟಮ್? ಇಂಡಿಯನ್ ಎಜುಕೇಷನ್ ಸಿಸ್ಟಮ್ ಇಂಡಿಯಾದಾಗ ಕಲಿಯೋರು ಪಕ್ಕ ಜನ ಅದಾರ ರೀ, ಬಟ್ ಕಲಿಸೋರು ಕಡಿಮೆ ಆಗ್ಯದ. ಹೊರಗಿಂದ ನಮ್ಮ ಕನ್ನಡ ಜನರು ಏನು ಮಾಡ್ತಾರೆ, ಆಲ್ಮೋಸ್ಟ್ ಬೇರೆ ದೇಶಕ್ಕೆ ಹೋಗಿ ಓದಬೇಕು, ಅಲ್ಲಿ ಹೈಯರ್ ಎಜುಕೇಷನ್ ಸಲುವಾಗಿ ವಿತ್ ಅನದರ್ ಕಂಟ್ರಿ ಹೋಗ್ತಾರೆ, ಯಾರು ಇಲ್ಲಿ ಓದಲ್ಲ. ಅಲ್ಲಿ ಏನು ಯಾವ ಥರ ನಾಲೆಜ್ ಕೊಡ್ತಾರೆ ಅದೇ ನಾಲೆಜ್ ಇಲ್ಲಿ ಕೊಡಬೇಕು. ಸ್ವಲ್ಪ ಅಮೌಂಟ್ ಏನು ಜಾಸ್ತಿ ಫಂಡು ಅದು ಇದು ಅಂತ ಓನ್ಲಿ ರಿಚೆಸ್ಟ್ ಫ್ಯಾಮಿಲಿ ಮಕ್ಕಳು ಅಷ್ಟೇ ಜಾಸ್ತಿ ಹೈಯರ್ ಎಜುಕೇಷನ್ಗೆ ಟ್ರೈ ಮಾಡ್ತಾರೆ. ಅದು ಬಡವ್ರಿಗೆ ಸಿಗಬೇಕು, ಸಿಕ್ಕರೆ ಇಲ್ಲಿ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗ್ಬೋದು. ಈಗ ಆಲ್ರೆಡಿ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಇದೆ, ಇನ್ನೂ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗ್ಬೋದು. ವಾಟ್ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಡು ಯು ವಾಂಟ್ ಇನ್ ಫ್ಯೂಚರ್? ಫಂಡ್ ಕನ್ಸೆಷನ್ ಆ್ಯಂಡ್ ಪೂವರ್ ಆ ಥರ ಕಂಡಕ್ಟ್ ಎಕ್ಸಾಮ್ಸ್, ಹೂ ಈಸ್ ಎಲಿಜಿಬಲ್ ದಟ್ ನಾಲೆಜ್ ಅವನನ್ನು ತಗೋಬೋದು. ವಾಟ್ ಇಸ್ ದ ಡಿಫರೆನ್ಸ್ ಬಿಟ್ವೀನ್ ಪ್ರೈವೇಟ್ ಸೆಕ್ಟರ್ ಆ್ಯಂಡ್ ಗೌರ್ಮೆಂಟ್ ಸೆಕ್ಟರ್ ಸ್ಕೂಲ್ಸ್? ಪ್ರೈವೇಟ್ ಸೆಕ್ಟರ್ ಡಿಪೆಂಡ್ಸ್ ಓನ್ಲಿ ಫಾರ್ ಮನಿ, ನಾಟ್ ಗಿವಿಂಗ್ ಎಜುಕೇಷನ್. ಇವ್ರ ಮೇನ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಅಮೌಂಟ್. ಇಟ್ ಈಸ್ ಬಿಸ್ನೆಸ್, ನಾಟ್ ಎಜುಕೇಷನ್, ಇಟ್ ಈಸ್ ಬಿಸ್ನೆಸ್. ಗೌರ್ಮೆಂಟ್ ಸೆಕ್ಟರ್ ಈಸ್ give the free education, but people's not taking. Now in every sector, especially in medical sector, there are less vacancies. Medical sector and higher education, MBA, MC, this. Now students are going abroad, and like few places are like Iran, and this ಶ್ರೀಮಂತರ ಮಕ್ಕಳು ಹೋಗ್ತಾರೆ ಜಾಸ್ತಿ ಹೋಗೋದು. ಅವರು ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಕಲಿಬೇಕಂದ್ರೆ ಇಲ್ಲಿ ಅಮೌಂಟು ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ, ಬಟ್ ಆ ಥರ ಎಜುಕೇಷನ್ ಹೇಳೋ ಟೀಚರ್ಸ್ ಸ್ಟಾಪ್ಸು ಇಂಥ ಪ್ರಾಬ್ಲಮ್ಮು. ಸೊ ದೇರ್ ಇಸ್ ಇನ್ಸಫಿಷಿಯನ್ಸಿ ಇನ್ ಇನ್ಸಫಿಷಿಯನ್ಸಿ. ಟೀಚರ್ಸ್ ಕ್ವಾಲಿಟಿ ದೇರ್ ಶುಡ್ ಬಿ ಯಾ ಕ್ವಾಲಿಟಿ ಇದೆ ಟೀಚರ್ಸು, ಅಮೌಂಟ್ ಈಸ್ ಇನ್ಕ್ರೀಸ್, ಹೈ ಅಮೌಂಟು. ಸೊ ಐ ಟ್ರೈ ಟು ಮ್ಯಾಚ್.